హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసేసి లింగంగుంట్ల అగ్రహారం కోటప్పకొండ దగ్గర ఉన్న బ్రహ్మంగారి గుడి అండి. ఈ వీడియోలో నేను ఈ గుడి ఎక్కడ ఉంది, దీని యొక్క విశిష్టత, బ్రహ్మంగారు 2024లో ఇది జరగబోయే కొన్ని సంఘటనల గురించి చెప్పారు. అవి మీకు కొన్ని షేర్ చేస్తాను. వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి. కోటప్పకొండ వచ్చిన వారు ఇక్కడ ఉన్న త్రిశక్తి పీఠం ఒకటి, బ్రహ్మంగారి గుడి ఒకటి, ఇలా కొన్ని మిస్ అవుతున్నారండి. ఈ మంచి మంచి ప్లేసెస్ చూడాల్సినవి. ఈ వీడియోలో మీకు అన్ని చివరిదాకా డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ ద స్ట్రేంజర్ సైజ్. ఇది వచ్చేసి లింగంగుంట్ల అగ్రహారం బ్రహ్మంగారి గుడి అండి. కోటప్పకొండ దగ్గరలో ఉంటుంది. కోటప్పకొండకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్కి కొంచెం లోపలికి రాగా లోపల ఈ బ్రహ్మంగారి గుడి అయితే ఉంటుందండి. లింగంగుంట్ల అగ్రహారం నసరాపేటకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ గుడి చాలా విశిష్టమైనది, ప్రఖ్యాతమైనది. వేద పాఠశాల ఉంటుందండి. అనేకమైన విద్యార్థులు వేదాలని వల్లిస్తూ ఉంటారు. ఆ ప్రకంపనలు మనకి తగులుతూ ఉంటాయి. అంటే నేను ఇక్కడ వీడియో రాకముందు చాలా గజిబిజి గందరగోళంగా అనిపించింది. ఇక్కడికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. వీడియో చేయాలి, వాన పడిద్దేమో, ఈ థాట్సే ఉన్నాయి బ్రెయిన్లో. ఇక్కడికి రాగానే చాలా, అంటే ఎంటర్ అవుతున్నాను అనగానే కొంచెం పీస్ఫుల్గా అనిపించి చాలా బాగుంది క్లైమేట్. ఎంతైనా మన వేద సంస్కృతికి అంత శక్తి ఉంది. ఇది వచ్చేసి గుడి బయట అండి, చూశారు కదా, పురాతన కట్టడాలు, చాలా పెద్ద ఎంట్రన్స్ ఇది. ఒకసారి ఈ గుడికి వస్తే ఈ గుడిలో చాలా దేవీ దేవతల దర్శనాలు జరుగుతాయి. 8-9 మంది చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటాయి. అన్నీ దర్శించుకొని చక్కగా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసేసి రైట్ సైడ్ అండి, విఘ్నేశ్వరుడి గుడి, ఇంకా వెనకాల వేద పాఠశాల. ఎదురుగా చూస్తున్నాగా నందీశ్వరుడు, పైన శివయ్య, ధ్వజస్తంభము. ఇటు ఈ గుడికి ఈ నందికి ఫేసింగ్గానే బ్రహ్మంగారి గుడి అయితే ఉందండి. ఇదే బ్రహ్మంగారి గుడి. ఇట్లా మీకు పక్కన వెనకాల ప్రదక్షిణ చేయడానికి సందు ఉంది. ఇదైతే ఆ సందు నేను ఇది చూపిస్తున్నాను కదా. గుళ్ళోకి అయితే వెళ్దాము. ఎదురుగా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, చూసారుగా. ఇది లోపల గుడిలో ఉండి చాలా పీస్ఫుల్గా ఉంది. జై పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి జై. స్వామిగారి దర్శనం. పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని అయితే రచించారు కదా. కొన్ని పాయింట్స్ 2024లో జరిగే పాయింట్స్ గురించి అయితే మీకు చెప్తాను కొన్ని. ఇది గుడి బయట ప్రాంగణము, హనుమంతుడి గుడి, రాజరాజేశ్వరి అమ్మవారి గుడి. అయితే ఈ 2024లో కాలజ్ఞానంలో కొన్ని పాయింట్స్ అయితే చెప్తానండి. ఈ 2024లో ఈ రాజుల పరిపాలన అనగా ఈ పాలిటిక్స్ ఉంటాయి కదా, దాంట్లో భారీ మార్పులు అయితే వస్తాయని అయితే చెప్పారు అంట. ఇంకొకటి, ఊరి చివరి పొలిమేరలలో తెల్లకాకులు తల కొట్టుకొని చనిపోతాయంట. అవి చూసి జనాలు రక్తం కక్కుని చనిపోతారు. ఆకాశంలో రంగురంగుల మెరుపుల, కాంతివంతమైన మెరుపులతో అది కనిపిస్తుందంట. అది చూసిన ప్రజలు తర్వాత కొన్ని రోజుల తర్వాత అనుకోని సంఘటనలు, వింత సంఘటనలు జరుగుతాయంట. ఇదైతే చూస్తున్నారు కదా, ఇది న్యాచురల్గా వచ్చిందండి. ఈ గ్లో గుడికి లైటింగ్ పెట్టినట్టు చాలా బాగుంది కదా. మీరు చూస్తారని తీశాను. ఇది ఈ సంవత్సరంలో మరొక కొత్త వ్యాధి అయితే వస్తుందంట. అది ప్రతి గ్రామానికి సోకి అందరినీ ఇబ్బంది పెడుతుందట. ఇంకా కలకత్తా నగరంలో భారీ భూకంపం వస్తుందంట. ప్రాణ ఆస్తి నష్టం బాగా జరుగుతుందంట. ఇంకా ప్రకృతి పర్యావరణంలో మార్పు జరిగి వరదలు వస్తాయంట. ఈ విధంగా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. నాకు ఇవి బ్రెయిన్లో ఫీడ్ అయిపోయినాయి. ఎందుకంటే మా జేజమ్మ గారు బ్రహ్మంగారికి గొప్ప డివోట్ అండి. ఆమె గుడి, చిన్నపాటి గుడి కట్టారు. ఆ గుడిలో చిన్నప్పుడు నేను పెరిగినప్పుడు చాలా రోజులు నేను బ్రహ్మంగారి చరిత్ర వింటూ ఉండేవాడిని. ఇంట్రెస్టింగ్గా ఉండేది, కొంచెం భయం కూడా అనిపించేది. అట్లా బ్రహ్మంగారికి బ్రహ్మంగారి కాలజ్ఞానానికి కొంచెం కనెక్షన్. ఈ వీడియో ఇక్కడతో అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇన్ ద స్ట్రేంజర్ సైజ్.